నా కళ్ళు చూస్తే మీకు అర్థమవుతుంది. సరిగ్గా పడుకోకుండా ఎక్కువ కెఫెన్ కన్జ్యూమ్ చేస్తే ఐస్ స్ట్రెస్కి ఫీల్ అయ్యి లోపల ఉన్న నర్వ్స్ ఏవో డ్యామేజ్ అవుతాయి. హలో అందరికీ, దిస్ ఇస్ ఎనోష్ హియర్. సో ఈరోజు వచ్చి July 3rd అనమాట. అండ్ ఈరోజు నేను వెళ్తానన్న మా ట్రిప్ ఇది ఈరోజు. సో యాక్చువల్గా మేము ఫస్ట్ ప్లాన్ చేసుకునే ట్రిప్ వచ్చి వాషింగ్టన్ DC, బాల్టిమోర్ అటు వెళ్ళాలి. కానీ ఈరోజు మొత్తం ప్లాన్ అంతా రివర్స్ అయ్యి కంప్లీట్ నార్త్ ఈస్ట్ వెళ్తున్నాం. ఏడది రోడ్ ఐలాండ్ వెళ్తున్నాం. సో అనుకున్నట్టు జరిగితే ఇది జీవితం కాదు మా. ఇది ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్. అండ్ కారు కూడా ఆల్ ఆఫ్ సడన్ లాస్ట్ మూమెంట్లో సెట్ చేసుకుని సడన్గా పోతున్నాం ఇది. యా, ఇప్పుడు టైం వచ్చి 10 to 8 అవుతుంది. యా, షౌట్ అవుట్ టు సంతోష్ అంట కార్ ఇచ్చినందుకు లాస్ట్ మూమెంట్లో ఇన్ ద సెన్స్ ఇది లాంగ్ వీక్ ఆఫ్ అనమాట. అండ్ రేపు July 4th ఇక్కడ ఇండిపెండెన్స్ డే. సో మొత్తం అందరూ ట్రిప్స్లో ఉంటారు. సో రెంటల్ కార్స్ ఏం దొరకట్లేదు. అండ్ చూస్తున్నా కూడా అరౌండ్ 500-600 ఉంటున్నాయి ఒక్కొక్క కార్, బేసిక్ కార్. అది యూజువల్గా మాకు $80కి $70కి వచ్చే కారు ఇప్పుడు 500-600కి వస్తుంది. సో సంతోష్ అన్న అడిగితే వాళ్ళు కూడా ట్రిప్కి వెళ్ళారు యాక్చువల్గా కెంటకి. వేరే కార్ వాళ్ళ ఇంట్లో సెకండరీ కార్ ఉంటే అది మేము తీసుకుని మేము ట్రిప్కి వెళ్తున్నాం. యా, న్యూయార్క్ నుంచి రోడ్ ఐలాండ్ అరౌండ్ 130-140 మైల్స్ అది. సో ఇప్పుడు టైం అరౌండ్ 8 అవుతుంది. అండ్ ఈరోజు అనుకున్నట్టు 7కి స్టార్ట్ అవ్వాలి, కాకపోతే 7:30కి స్టార్ట్ అయ్యాం. నాట్ బ్యాడ్. నిన్నట్లాగా 3-4 గంటలు లేట్గా కాకుండా మంచిగానే స్టార్ట్ అయ్యాం. సో ఇప్పుడు ఒకటే రోడ్ స్ట్రైట్ 100 మైల్స్ వెళ్తూ మాట్లాడుకుందాం. ట్రిప్ స్టార్ట్ అయ్యి అరగంట 40 minutes దాకా అవుతుంది. న్యూయార్క్ దాటి కనెక్టికట్ వచ్చాం. నేను కనెక్టికట్ ఇదివరకు వచ్చా కానీ అప్పుడు రికార్డ్ చేసినానో లేదు గుర్తులేదు. అప్పుడు కూడా కనెక్టికట్లో ఆగలేదు, జస్ట్ ట్రావెల్ చేస్తూ పోయినా అంతే. అప్పుడు న్యూ హ్యావెన్ వెళ్ళినట్టున్నా. న్యూ హ్యావెన్ కాదు, న్యూ హ్యాంప్షైర్. అప్పుడు న్యూ హ్యాంప్షైర్ వెళ్ళా. కనెక్టికట్ కూడా బాగుంటుంది. యాక్చువల్ నాకు కనెక్టికట్లో కాలేజ్లో కూడా అడ్మిషన్ వచ్చింది అప్పుడు, బ్రిడ్జ్పోర్ట్, యూనివర్సిటీ ఆఫ్ బ్రిడ్జ్పోర్ట్లో. అన్నా సోఫార్ రైడ్ అప్డేట్స్ ఎట్లా ఉంది? నీరసం వస్తుంది కదా. యా, ఒక కాఫీ పడాలి. కాఫీ వినిట్ కాఫీ బ్రేక్. కుదిరితే కనెక్టికట్లో ఎక్కడన్నా ఆగాలనుకుంటున్నా. ఆ కనెక్టికట్లో ఆగి కాఫీ స్టార్బక్స్ కింద ఎక్కడన్నా కాఫీ కాదు, కాఫీకి పక్కా ఆగుతుంది. ఎందుకంటే కనెక్టికట్లో నాకు ఆగినట్టు గుర్తులేదు. లాస్ట్ టైం ట్రావెల్ చేసుకుంటూ పోవడమే తప్ప కనెక్టికట్లో ఎప్పుడు ఆగలేదు. సో ఇది కూడా ఒక డిఫరెంట్ స్టేట్. మేము ఇప్పుడు మళ్ళీ కనెక్టికట్ కూడా దాటి రోడ్ ఐలాండ్ స్టేట్కి వెళ్తాం. సో ప్రస్తుతానికి అప్డేట్స్ అయ్యి ఇక్కడ గ్యాస్ స్టేషన్, ఏమంటుంది దీన్ని, ఇక్కడ ఒక సర్వీస్ ఎగ్జిట్ ఉంటే దాన్ని తీసుకున్నాం. డంకిన్ డోనట్స్ ఉంది. సో కాఫీ తీసుకుని మళ్ళీ స్లోగా స్టార్ట్ అవ్వాలి. హార్డ్లీ ఒక 1 hour వచ్చి ఉంటాం అంతే. రెస్ట్ ఏరియాలో ఆచా తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. నౌ వీఆర్ క్లోజ్ టు బ్రిడ్జ్పోర్ట్ అనమాట. బ్రిడ్జ్పోర్ట్ దాటినాక న్యూ హ్యావెన్. కుదిరితే నాకు బ్రిడ్జ్పోర్ట్లో కాలేజ్ వచ్చింది కదా, అటు సైడ్ నుంచి వెళ్ళాలని ట్రై చేస్తాను. నా మాచా కస్టమైజేషన్ చూడాలనుకుంటే ఇది. బ్రిడ్జ్పోర్ట్ జస్ట్ ఆ యూనివర్సిటీ పక్కనే బీచ్ ఉంటుంది. జస్ట్ లిటర్లీ 2 minutesలో నడుచుకుని వెళ్తే 2 minutes యూనివర్సిటీ పక్కనే బీచ్ ఉంటుంది. నాకు దాంట్లో కూడా అడ్మిషన్ వచ్చింది కానీ నేను అది కన్సిడర్ చేయలేదు. అంటే కన్సిడర్ చేద్దాం అనుకున్నా కానీ దానికన్నా బెటర్ ఆప్షన్స్ వచ్చినాయి. సో దీన్ని స్కిప్ చేశాను. బ్రిడ్జ్పోర్ట్తో పాటు నాకు వేరే యూనివర్సిటీ కూడా ఆఫర్ వచ్చింది అప్పుడు, సేక్రెడ్ హార్ట్
యూనివర్సిటీ ఆఫ్ సేక్రెడ్ హార్ట్, అది సేక్రెడ్ హార్ట్ యూనివర్సిటీ. నేను బీసాక్ ఆల్మోస్ట్ 2 days ముందు వరకు కూడా ఆ కాలేజ్కే ప్రిపేర్ అయినా వెళ్ళడానికి. లాస్ట్ 2 days ముందు వేరే చికాగోలో వేరే కాలేజ్కి మార్చుకున్నా. కానీ సో మ్యాటర్ ఏంటంటే సేక్రెడ్ హార్ట్ యూనివర్సిటీ కూడా ఇక్కడికి దగ్గరే, లైక్ 15 minutes ఫ్రమ్ బ్రిడ్జ్పోర్ట్. సో ఆ యూనివర్సిటీ దగ్గరికి వెళ్తున్నాం. అప్పుడు ఇవన్నీ మేము వెళ్ళే ఆన్ ది వేలో ఉన్నాయి కాబట్టి అవి ఎట్లానో కాలేజ్కి రాలేదు చూడడానికి, ఆ యూనివర్సిటీస్కి రాలేదు ఎప్పుడు చూడడానికి. సో ఇప్పుడు టైం కుదిరింది, కలిసి వచ్చింది, అన్నీ అలాగ అనుకూలిస్తున్నాయి, అది కూడా చూసి వెళ్దామని దానికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇది వచ్చి సేక్రెడ్ హార్ట్ యూనివర్సిటీ. ఇది చాలా పెద్దగా ఉంది యాక్చువల్లీ, లైక్ ఒక 1/2 mile ఉంటుందన్న మొత్తం స్ట్రెచ్, ఒక 1/2 mile డిస్టెన్స్లో ఉంది యూనివర్సిటీ మొత్తం. ఇంకా అవ్వలేదు యాక్చువల్లీ, పక్కన ఇంకా నడుస్తుంది సేక్రెడ్ హార్ట్. ఇదంతా సేక్రెడ్ హార్ట్ యూనివర్సిటీనే. యా, నాకు ఈ యూనివర్సిటీలో ఈ యూనివర్సిటీలో కూడా అడ్మిషన్ వచ్చింది, కానీ మనం బాగోలేదు. కానీ బాగుంది యూనివర్సిటీ, చాలా బాగుంది, పెద్దగా ఉంది. అది సేక్రెడ్ హార్ట్ యూనివర్సిటీ. ఇది కూడా కెనటికెట్లోనే ఉంది. కెనటికెట్లో న్యూ హెవెన్, ఇది కెనటికెట్ కాదు, యా న్యూ హెవెన్. స్టేట్ సిటీ పేరు న్యూ హెవెన్ అనుకుంటా, స్టేట్ కెనటికెట్. యూనివర్సిటీ అయితే బాగుంది, వచ్చి ఉండాల్సింది. యాక్చువల్లీ నేను యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయ్ స్ప్రింగ్ఫీల్డ్ వెళ్ళింది కూడా, అది కూడా పెద్దది యూనివర్సిటీ, కైండ్ ఆఫ్ ఎట్లానే ఉంటుంది చూడడానికి. అది కూడా చిన్న ఊరు, కానీ ఇక్కడ కొంచెం వైబ్ వేరేలా ఉంది చూడడానికి. అది అంత వైబ్ లేదు, అది మరీ చిన్న ఊరు. యూనివర్సిటీ పెద్దది, ఆ ఊర్లో న్యూవర్సిటీ ఒకటే పెద్దది. ఇక్కడి నుంచి మేము వెళ్ళాలనుకుంటున్నది రోడ్ ఐలాండ్ స్టేట్లో న్యూ హెవెన్ అంటున్నా చూడు, న్యూపోర్ట్ ప్లేస్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి అరౌండ్ 3 hours నాన్ స్టాప్ వెళ్తే 3 hours. చూడాలి, నాన్ స్టాప్ వెళ్తాము, బ్రేకులు తీసుకుంటాము, ఇట్ డిపెండ్స్. బ్రేక్ చెప్పు. మనము న్యూయార్క్ నుంచి చూస్తేనే 3 hours ఉంది, మనం వచ్చేసాం కదా ఆల్రెడీ 1 hour 2 hours అవుతుందా? లేదు, 1.5 hour వచ్చాం. ఏమో మళ్ళీ అది టోల్స్ అవాయిడ్ పెట్టినా అన్నా, నేను టోల్స్ అవాయిడ్ పెట్టినా కదా. టోల్స్ లేవు యాక్చువల్గా ఇక్కడి నుంచి. యా, మేము స్టార్ట్ అయినప్పుడు అంతే చూపించింది, ఇప్పుడు మళ్ళీ 3 hours చూపిస్తుంది ఆల్మోస్ట్. సో చూడాలి, నాన్ స్టాప్ వెళ్తే 3 hours కన్నా ముందే వెళ్ళిపోవచ్చు. మేము ఆగి వెళ్తున్నాం కాబట్టి అన్నీ అలా టైంపాస్ అవుతుంది మాకు. మాకు పర్టికులర్ ప్లాన్ ఎజెండా ఏం లేదు, ఆ న్యూపోర్ట్ ప్లేస్కి వెళ్ళాలి అంతే. అక్కడ ఎక్కడ ఏం తిరుగుతాం, ఏంది కథ, ఏ ప్లాన్స్ ఏం లేవు కాబట్టి మేము ఆరామ్సే స్లోగా వెళ్ళినా మాకు ఫరక్ ఏం లేదు. ఎట్లా సన్సెట్ 9 వరకు ఉంటుంది, ఫుల్ టైంపాస్ చేసుకుని రావచ్చు. వ్యూస్ మాత్రం సూపర్ ఉండదు ఈ రోడ్డు చూడండి, చెట్లు, అడవి. నేను కాలేజ్ అప్లై చేసిన ప్యాటర్న్ చూస్తే నాకు క్లారిటీ వస్తుంది. నేను ఇటు సైడ్ రావాలనుకున్నాను ఫస్ట్ నుంచి. మొత్తం నార్త్ ఈస్ట్లోనే ఉంటాయి నేను అప్లై చేసిన కాలేజెస్ అన్నీ. లాస్ట్ మూమెంట్లో లిటరల్లీ 2 రోజుల ముందు ఆ యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయ్ చికాగోకి అప్లై చేసిన. ఎందుకంటే నాకు చికాగో కూడా, ఐ లైక్ చికాగో యాజ్ వెల్, లైక్ సో అందుకే ఆ కాలేజ్కి అప్లై అది దాన్ని ప్రిఫర్ చేసిన. నో టెక్సస్, నో ఏంటది వెస్ట్ సైడ్ అప్లై చేయలేదు, టెక్సస్ చేయలేదు, సెంట్రల్ చేయలేదు. చికాగో సెంట్రల్ వస్తుంది అనుకుంటా, బట్ స్టిల్ అది నేను అప్లై చేయలేదు. ర్యాండమ్గా కన్సల్టెన్సీ వాళ్ళు అప్లై చేస్తే నాకు లాస్ట్ మూమెంట్లో దానికి వెళ్ళా. అండ్ మళ్ళీ అక్కడి నుంచి 1 monthలో మారిపోయి మళ్ళీ న్యూయార్క్ వచ్చిన. బాగుంది ఈ లొకేషన్, ఈ ప్లేసుల గురించే నేను ఇటు సైడ్ అప్లై చేసుకుంది ఫస్ట్ నుంచి. మళ్ళీ నీకు అటు వెస్ట్ ఇంత అడిగి ఉండదు, నీకు కనపడదు. వెస్ట్ మొత్తం బీచ్ ఉంటుంది తప్ప కొంచెం ఆ డెజర్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. అన్నీ ఎండిపోయినట్టు, ఏమంటారు దాన్ని, మోనోక్రోమిక్ కలర్స్ ఉంటాయి చూడు, సాచురేటెడ్ కలర్స్ లాగా, గ్రీనరీ ఉండదు. ఇది నీకు నార్త్ ఈస్ట్లో వైబ్ ఉంది కదా అన్న, నీకు నార్త్ ఈస్ట్లో సారీ ఇది కనపడట్లేదు ఇద్దరం మనం. యా, నార్త్ ఈస్ట్లో నీకు వైబ్ ఏంది, జూ ఉందంట, పోదామా? జూ ఎందుకులే కానీ, ఇదో నీకు సమ్మర్ వచ్చిందనుకో ఫుల్ లష్ గ్రీన్స్ మొత్తం చూడు ఇప్పుడు ఎట్లా ఉందో. ఇంకొక 2 నెలలు కట్ చేసి అన్ని చెట్లు ఫుల్ ఫాల్ కలర్స్ ఉంటాయి. నువ్వు మళ్ళీ కావాలంటే సేమ్ ప్లేస్కి నువ్వు 4-5 సార్లు రావచ్చు. వింటర్ వచ్చిందనుకో మొత్తం స్నోతో ఉంటుంది ప్లేస్, అప్పుడు ఇంకో వైబ్ ఉంటుంది. ఒక పర్టికులర్ ఐ మీన్ నార్త్ ఈస్ట్లోని వైబ్ ఉంటుంది కదా నీకు. ఈస్ట్కి వెళ్తే, వెస్ట్కి వెళ్తే నీకు మళ్ళీ బీచ్ తప్ప ఏముండదు. సమ్మర్ వచ్చిందంటే బయటికి వెళ్ళలేము. ఓన్లీ స్ప్రింగ్లో గట్ట కొంచెం వెదర్ బాగుంటుంది, బీచ్కి గట్ట వెళ్ళగలుగుతాం. సెంటర్లోకి వెళ్తే నీకు అన్ని వర్షాలు పడితే ఎక్కువ, అండ్ ఇంత వైబ్ ఉండదు. స్నో కూడా కొన్ని ప్లేసుల్లో ఉంటుంది అంతే. చికాగో అవి కిందకి వెళ్తే మళ్ళీ స్నో తగ్గిపోద్ది. ఈస్ట్లోనే నీకు అన్నీ అనుకూలిస్తాయి.
ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ కాదులే కానీ మరి Vibe. ఏముండదు. ఎక్స్ట్రీమ్ డీసెంట్ మంచిగా ఉంటాయి, వైబ్ బాగుంటుంది కదా అంటున్నా. ఒకటే ప్లేస్ను 3-4 సార్లు విజిట్ చేయొచ్చు Yeah. బోర్ కొట్టకుండా. సడన్గా మళ్ళీ ట్రాఫిక్ పెరిగింది ఎందుకో మరి, స్లో అయినాయి మా వెహికల్స్ అన్నీ. Lily Mountains Council savings and helps with you very nicely. ఈ ప్రొవెన్స్ దగ్గరలో ఎక్కడ ఉన్నాం మేము వెళ్ళాల్సిన ప్లేస్కి ఇంకా 1 అవర్ ఉంది. ప్రజెంట్ గ్యాస్ కొట్టడానికి కాదు. ఇక్కడ గ్యాస్ ప్రైస్ ఎంత ఉంది? 3.9 ఉంది, ఆల్మోస్ట్ $4 ఉంది. ఈ రోజు డ్రైవింగ్ సీట్లో వచ్చాడు. ఆ మైక్ ఆన్లో లేనట్టు. చూపిస్తాను. గడ్డి నమ్ముతారా? మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయితే టైం ఇప్పుడు 12:30 అయింది. ఇంకో 20 minutes ఉంది న్యూపోర్ట్ వెళ్ళడానికి. ప్రజెంట్ వచ్చి రోడ్ ఐలాండ్లో కింగ్స్టన్ ఊర్లో ఉన్నాం. మొత్తం ఫుల్ సబబ్లోంచి వెళ్తుంది రోడ్డు. అంటే మేము కావాలని ఆ రోడ్లు పెట్టుకుని అందుకు ఇంత లాంగ్ అవుతుంది. యాక్చువల్గా అయితే ఇది అరౌండ్ 2.5 hours 3 hours రైడ్ అంతే. మేము దీన్ని 5:30-6 గంటలు చేస్తున్నాం. హాయ్ గాయ్స్, ఇప్పుడే న్యూపోర్ట్కి వచ్చినాం. సో లొకేషన్ చూపిస్తా. మైండ్ బ్లోయింగ్ వర్మ, మైండ్ బ్లోయింగ్. ఇది సూపర్ లొకేషన్స్ మాత్రం సూపరు. నీళ్ళలోకి దిగుదామని ఉంది. లెట్స్ సీ, ముందర ఏడన్నా బీచ్ ఉంటే పక్కా దిగుతా. ఎందుకంటే ఈరోజు మొన్నటి లెక్క ఫ్లాప్ కాకుండా మొత్తం ప్రిపరేషన్తో వచ్చినాము. షార్ట్స్, టవల్స్ అన్నీ పట్టుకొని వచ్చినాము. సో లెట్స్ సీ. కానీ లొకేషన్ మాత్రం సూపర్, మామూలుగా లేదు. న్యూపోర్ట్లో ఫస్ట్ మేము సిటీలోకి వెళ్ళలేదు. సిటీలోంచి బయటకు వచ్చాం ఇలా షోర్ దగ్గరికి. ఇక్కడ పోర్చుగీస్ మాన్యుమెంట్ అనేది ఉంది అండ్ దాని పక్కనే క్లిఫ్ వాక్ ఉంది. అందరూ అదే క్లిఫ్ వాక్. అందరూ మంచిగా చైర్స్ తెచ్చుకుని ఎవరు వాళ్ళు అందరూ సన్ బాతింగ్ అది చేస్తున్నారు. బాగుంది స్పాట్, చాలా బాగుంది. అంటే కొంచెం తక్కువ క్రౌడ్ ఉంది అండ్ చూడడానికి కూడా బాగుంది. కొంచెం అలా క్లిప్స్ మీదకి వెళ్దాం డిసైడ్ అయ్యాం. సో కిందకి వెళ్తున్నాం. మొత్తం అందరూ సన్ బేద్ చేస్తున్నారు కాబట్టి వీడియో రికార్డ్ చేయడానికి ఇట్స్ నాట్ దట్ ప్రిఫరబుల్. సో ఆ వెనకాల నా వెనకాల కనిపించేది ఆ మాన్యుమెంట్ అనమాట. ఐ థింక్ ఈ ప్లేస్ని పోర్చుగీస్ ఫస్ట్ డిస్కవర్ చేసినట్టున్నారు. సో ఇక్కడ దానికి రిలేటెడ్గా ఒక మాన్యుమెంట్ కట్టారు. యా, ప్లేస్ అయితే బాగుంది. రావచ్చు కదా, యాక్చువల్లీ రావాలి. మంచి వైబ్ ఉంది ప్లేస్లో. సో ఇక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు
వేరే చోటుకి వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ అలానే ఇక్కడ కైట్ ఫెస్టివల్ కూడా ఏదో జరుగుతుంది, మొత్తం అందరూ కైట్స్ ఎగరేస్తున్నారు ఇక్కడ. ఈ కింద కనిపిస్తున్న గోడ 1935లో స్టార్ట్ చేసి 1939లో ఫినిష్ చేశారు. లైక్ ఈ వాల్, ఈ ఉన్న క్లిఫ్ మొత్తం. లైక్ లిటరలీ రేపు July 4th యుఎస్కి 250th ఇండిపెండెన్స్ డే రేపు. సో మొత్తం ఇది లాంగ్ వీకెండ్, అందరికీ హాలిడేస్. సో ఫుల్ క్రౌడెడ్ ఉంది ప్లేస్ అయితే మాత్రం. ఫుల్ క్రౌడెడ్ అంటే ఇందాక టౌన్లో చూసినాం, మొత్తం ఫుల్ జనాలతో ఉన్నారు. సో అందుకే ఫస్ట్ టౌన్ నుంచి స్కిప్ చేసి మేము ఇక్కడికి వచ్చాం. కాసేపు ఇక్కడ తిరిగి అప్పుడు ఈవినింగ్కి టౌన్ లోపలికి వెళ్దాం అన్నట్టు. గాలికి ఫుల్ పిచ్చలేస్తుంది, మొత్తం జుట్టు వచ్చి మొహమే బట్ట పడుతుంది, అందుకే మళ్ళీ ట్రై చేసిన. యాజ్ యూ సెడ్ లైక్ ఇది 250th ఇండిపెండెన్స్ డే కాబట్టి అందరూ గట్టిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రేపు మొత్తం ఫుల్ ఫైర్ వర్క్స్ అవి మంచి హడావిడి ఉంటుంది రేపు. న్యూపోర్ట్ అసలు మామూలుగా లేదు, ఇల్లులు, మ్యాన్షన్స్, అసలు క్రేజీ ఉంది స్పాట్ అయితే మాత్రం. మాకు ఎక్కడికి వెళ్ళాలేందో ఏం డిసైడ్ అవ్వలేదు కాబట్టి ర్యాండమ్గా ఎక్కడ నచ్చితే అక్కడ తిరుగుతున్నాం పోయి. ప్రజెంట్ అయితే ఒక స్కూటీ రెంట్ చేద్దామని చూస్తున్నాం. ఇక్కడ స్కూటీ రెంట్లు తీసుకోవచ్చు. సో కుదిరితే అది రెంట్ చేసి దానిపైన కాసేపు తిరుగుదాం అనుకుంటున్నాం. ఇప్పుడే మొత్తం డౌన్ టౌన్ మార్కెట్ ప్లేస్లోకి వచ్చిన. కార్ పార్కింగ్ పెట్టినాం. కార్ పార్కింగ్ ½ అవర్కి $5 ఇక్కడ. విషయం ఏంటంటే నేను ప్యాంట్స్ అండ్ షర్ట్లు వచ్చాయి కదా, షార్ట్ దొరుకుద్దేమో అని చూస్తున్నాను. ఏదన్నా కొంచెం మంచి వైట్ లెనిన్ షార్ట్ దొరికితే ప్యాంట్ పడేసి షార్ట్ ఫ్లిప్ ఫ్లాప్స్ వేసుకు తిరుగుదామని ట్రై చేస్తున్నాను, కొనుక్కుందామని చూస్తున్నాను. అండ్ ఏమన్నా దీన్ని బైక్ రెంట్లకి వెళ్ళాలి, అది బైక్ రెంట్లు కూడా తీసుకుందాం అనుకుంటున్నాను, అది కూడా చూడాలి. ప్లేస్ మాత్రం క్రేజీ ఉంది వెనకాల అది, కానీ నాకు షార్ట్ దొరకట్లే. ఇక్కడ షార్ట్ కోసం తెగ ఎతుకుతున్నా. మ్యాటర్ ఏంటంటే అంత ఎదిగిన నాకు షార్ట్స్ దొరకట్లేదు. ఐ మీన్ నేను అనుకున్న కైండ్ ఆఫ్ షార్ట్స్ దొరకట్లేదు, కానీ కొంచెం లెనిన్ కైండ్ ఆఫ్వి. అన్నీ బీచ్కి వెళ్ళడానికి కొంచెం స్పోర్ట్స్ వేర్ లాంటివి గట్టు ఉంటున్నాయి తప్ప లైక్ నాకు కావాల్సిన లెనిన్ అయితే దొరకలేదు. అండ్ అట్లనో స్లిప్పర్స్ కావాలి. సో ఈ రెండు కలిపి ఎక్కడ దొరకట్లేదు. సో ఇంకా షార్ట్స్ స్కిప్, టైం వేస్ట్ చేయదలుచుకోవట్లేదు. వెళ్ళి తిని ఏదో ఒకటి కొంచెం తిని మళ్ళీ ఊరిమే పడతాం. ఒక్క ఏరియా చూడట్లేదు, ఒక్క లొకేషన్ చూడట్లేదు. ర్యాండమ్గా ఎటు కావాలితోటి ఎటు పెడితే అటు పోతున్నాం పట్టుకుని. మామూలుగా లేదు, క్రేజీ ఉంది అసలు. హెల్మెట్ పెట్టుకోవాలని లేదు, కానీ పెట్టుకుంటున్నా ఎందుకంటే రూల్స్, లా. సో ఇది మేము రన్ చేసిన స్కూటీ. ఎంత ఘోరంగా వెళ్తుందంటే స్లోగా అది మ్యాక్స్ 20 miles స్పీడ్ వెళ్తుంది అంతే. బట్ ఫన్, ఓకే ఫన్ ఉంది. చాలా రోజుల తర్వాత దట్టు యూఎస్లో బండి తోలడం మంచి ఫన్ ఉంది. ఫ్యూచర్లో బండి కొందాం మనం కూడా. మన బండి తెచ్చుకుంటే ఇక్కడ మనమే తోలుకోవచ్చు కాబట్టి.
ఇప్పుడే ఆ వెనకాల కనపడుతున్న ఏందది నికోలస్ పిజ్జాలో కొంచెం తిని, అది ఎప్పుడు సాయంత్రం 6:30కి తిని సన్సెట్ టైంకి అట్లా మళ్ళీ షవర్ దగ్గరికి పోతున్నాం. చూద్దాం ఎట్లా ఉంటుందో సన్సెట్. విషయం ఏంటంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కానీ లేదంటే ఒక పిన్స్ లాంటివి కానీ ఏమైనా కొందామని తెగ తిరుగుతున్నా. ఇప్పటివరకు ఏం దొరకలేదు ఇంకా, లైక్ గిఫ్ట్ స్టోర్స్ లాంటివి ఏం కనిపించలేదు. సో ఏమైనా గిఫ్ట్ స్టోర్స్ కానీ అట్లా ఏమైనా కనిపిస్తే తీసుకోవాలి. వచ్చినందుకు రిమైండర్. సో కన్ఫర్మ్ కొనాలి ఇప్పుడు అది, లేకపోతే మనశ్శాంతి ఉండదు. కొన్ని స్టోర్ ఉన్నాయి కానీ డైనా సెట్స్ లాంటివి. ఒక బోట్ చూసిన, బోట్ చాలా బాగుంది కానీ అది ఇండియాకి ఎట్లా పంపాలో తెలియక అది తీసుకోలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వస్తే ఇక్కడ మనకి ఏమైనా జాబ్ వచ్చి సెటిల్ అయితే పైరట్స్ ఆఫ్ కరేబియన్ బోట్ యా మనకి ఇక్కడ ఏమైనా జాబ్ వచ్చి ఏమైనా ఇల్లు తీసుకుని ఇక్కడే ఉండేటట్టు అయితే అప్పుడు కొంటా ఇట్లాంటివన్నీ. అండ్ ఇట్స్ నాట్ దట్ ఎక్స్పెన్సివ్ టు, ఇట్స్ లైక్ $45 సంథింగ్ ఎంత ఉందంటే. సో ప్రాబ్లమే లేదు. ప్రస్తుతానికైతే ఇంకా తిరుగుతున్నాం అట్లానే అన్ని వీధులు. సో ఇక్కడ ఇంకొక స్టోర్ కనిపించింది, దీంట్లో చూడాలి ఇప్పుడు ఏముంటాయి లోపల. చాలాసేపు డిస్కషన్ తర్వాత ఈ 3 తీసుకున్నా. ఒక స్టిక్కర్, ఒక పోస్ట్ కార్డ్ అండ్ ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. ఈ 3 తీసుకున్నా. ఇది అండ్ ఇది ఇండియాకి వెళ్ళిపోతే, మోస్ట్లీ ఇది ఇండియాకి వెళ్ళిపోద్ది, ఈ 2 నాతో ఉంటాయి. I'm interested in this one. ఆవుల్ కళ్ళొద్దు నాకు. హ్యారీ పాటర్, హ్యారీ పాటర్ అది కావాలి నాకు. సో ఆవుల్ చాలా క్యూట్గా ఉంది చూడడానికి, చాలా చిన్నగా. అది తీసుకుందాం అనుకుంటాను. ఈ కనపడుతున్న వేల్ షార్క్ ఈ బొమ్మ ఉంది కదా, ఇది హ్యాండ్ క్రాఫ్టెడ్ అనమాట. దీని ప్రైస్ వచ్చి 3,250, క్లోజ్ టు 3,25,000 ఒక చిన్న టాయ్. ఈ కనబడుతున్న బోట్ వచ్చి బోన్స్, వేల్ బోన్స్తో చేసిందంట. దాని ప్రైస్ వచ్చి క్లోజ్ టు 4 లక్షలు. నైస్. ఇది వచ్చి మ్యామత్ అని చెప్పి ఒక పెద్ద ఏనుగు ఉండేది కదా, ఇప్పుడు అంతరించిపోయాయి కదా అది. సో లైక్ ఇది ఊలి మ్యామత్, దాని దంతం. ఐసైజ్ సినిమాలో ఉంటుంది. దాని ప్రైస్, దాని టీత్ ప్రైస్ $47,500. 4,47 లక్షల 47,50,000. నైస్. ఈ ప్లేస్ నాకు ఘోరంగా నచ్చింది. ఆఫ్టర్ లేక్ జార్జ్ బాగా నచ్చింది యాక్చువల్లీ. మంచి వైబ్ ఉంది, అంటే ఫుల్ ఎనర్జెటిక్తో ఉంది ప్లేస్ అంతా. ఫుల్ ఎనర్జీతో ఉంది, ఫుల్ గోల ఉంది, ఫుల్ క్రేజీ వైబ్ ఉంది అసలు. మేము మళ్ళీ రాంగ్ టైంలో వచ్చాం. ఈసారి ప్రాపర్గా ప్లాన్ చేసుకుని మళ్ళీ వస్తుంది దీనికి కూడా. కానీ ఫ్యూచర్లో రెగ్యులర్గా వస్తాను మాత్రం పక్కా. ఇది ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తాను ఈ ప్లేస్కి. అంత నచ్చింది. కానీ ఈరోజు ఇట్స్ టూ క్రౌడెడ్ బికాస్ ఆఫ్ ద హాలిడేస్. టూ క్రౌడెడ్ ఉంది. మేబీ హాలిడేస్ లేనప్పుడు మళ్ళీ ఒకసారి వస్తాం. మంచి వైబ్ ఉంది. సో టైం ఆల్మోస్ట్ 8 అయ్యి వస్తుంది. ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. ఇంటికి వెళ్దాం అనుకోవడం కాదు, స్టార్ట్ అవ్వాలి. అట్లీస్ట్ 3 hours
3.5 hours పైనే పడుతుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మాకు ఇంటికి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ అయితే కొంచెం తొందరగా వెళ్ళొచ్చు అన్నది మా ప్లాన్. మోస్ట్లీ వెళ్ళే దారిలో ఏదో ఒకటి మళ్ళీ కొంచెం తినేసి పోతాం. సో యా, ప్లేస్ అయితే ఇట్స్ రియలీ గుడ్, రావచ్చు. కానీ ఒకరోజు సరిపోదు మొత్తం తిరగడానికి, కొంచెం టైం ఎక్కువ ఉండి ఒక 2-3 days ప్లాన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ అట్లా బైక్స్ రెంటల్ తీసుకోవచ్చు కాబట్టి మంచి వైబ్ ఉంది. తీసుకుని స్కూటీ తీసుకుని రెంటల్ మంచి ఊరంతా తిరగచ్చు రోజు అంతా. ఇట్స్ రియలీ గుడ్. వాట్స్ హిస్ నేమ్? ఈ స్ట్రీట్ క్రేజీ ఉంది ఫోటోలు దిగడానికి, కానీ మేము ఫోటోలు దిగట్లేదు. మొక్కలు మొత్తం జిడ్డు కొట్టి నీరసం వచ్చి ఇట్స్ బిన్ 12 hours మేము స్టార్ట్ అయ్యి ఇంటి దగ్గర నుంచి. 12 hours దాటింది, ఫుల్ నీరసం వచ్చింది. సో యా, సూర్యుడు మళ్ళీ స్ట్రా పెట్టుకుని తాగేశాడు. యా, డన్, ఓపిక అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక 3-4 hours డ్రైవ్ ఉంటుంది కాబట్టి బ్రేక్స్ అన్నీ కలుపుకున్నా కూడా ఇట్స్ గోన్ లైక్ 4.5 hours పడుతుంది న్యూయార్క్ వెళ్ళేసరికి. అని ఈసారి టోల్స్ పెట్టుకుని పోదాం, డైరెక్ట్ మొత్తం హైవే పోదాం. పొద్దున్న వచ్చినప్పుడు మేము 2.5 hours 3 hours రైడ్ని మేము 5:30-6 గంటలు చేసుకొచ్చాం. ఎందుకంటే అది మొత్తం ఏమంటారు సబబ్స్లోంచి కంట్రీ సైడ్ మొత్తం చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఫుల్ హైవేస్లోంచి పోతాం. ఇంకా ఓపిక లేదు. యా, బాగుంది ప్లేస్. జస్ట్ ఇప్పుడే న్యూపోర్ట్ నుంచి ఎగ్జిట్ అయ్యాం బయటికి. స్టిల్ వీఆర్ ఇన్ రోడ్ ఐలాండ్, బట్ న్యూపోర్ట్ సిటీ దాటేసి బయటకు వచ్చాం. మా ఇంటికి ఇంకా 2 hours 55 minutes ఉంది, 165 miles. ఇప్పుడు టైం వచ్చి 8 అయింది. నాన్ స్టాప్ కొడితే 165 kilometers. 200 చేంజ్ వస్తుంది. 250 అబోవ్. 2 hours వెళ్ళిపోతామా? 250 అబోవ్, 250 kilometers పైన ఉంది. 2 hours. క్రేజీ సన్సెట్ ఉంది చూడండి ఒకసారి. అసలు క్రేజీ అవుతుంది సన్సెట్ అసలు. అది కాదు బ్రో, నువ్వు ఇండియన్లో క్యాలిక్యులేట్ చేయి 2.5 hours. యా, టెక్నికల్గా మాట్లాడాలంటే లైక్ 165 miles అంటే క్లోజ్ టు 280 అట్లా వస్తుంది. 280 kilometers అట్లా వస్తుంది. 280 kilometers 2 hours 50 minutes వెళ్ళిపోతాం. మనం ఎంత ఉన్నా నువ్వు మన 65 miles per hour తోలొచ్చు. అంటే మనం ఇంకా 10 miles ఎక్కువ తోలినా కూడా 75 miles per hour లీగల్గా తోలొచ్చు. 75 miles per hour అంటే నీకు క్లోజ్ టు 130 kilometers స్పీడ్లో కొడుతున్నావు. 130 అబోవ్, క్లోజ్ టు 130, 125 ఆ రేంజ్లో కొడుతున్నావు. ఈజీగా వెళ్ళిపోతాం. ట్రాఫిక్ యాడ్ ఉంది, నీకు సిగ్నల్ పడితే తప్ప ఆగేది లేదు ఎక్కడ. హైవే మీద సిగ్నల్ ఉండదు. ఏదైనా ఊర్లో కావాలని దిగితే తప్ప లేట్ లేదు. ఇయ్య, సో అది. సో ప్రస్తుతానికైతే అది 3 hours వెళ్తాం మేము బ్రేక్ తీసుకోకపోతే. కానీ బ్రేక్ పక్కా తీసుకోవాల్సింది, ఏదో ఒకటి తాగడానికి ఏదో ఒకటి కావాలి కొంచెం. యా, గట్టిగా అవుతుంది. నాకైతే 2-3 రోజుల నుంచి నిద్ర లేదు, ఫుల్ డిహైడ్రేషన్, కానీ స్టిల్ తిరుగుతున్నాం. అన్నా, హౌ ఇస్ న్యూపోర్ట్, రోడ్ ఐలాండ్? ఇట్స్ రియలీ గుడ్ కదా, బాగుంది కదా. కానీ ఒకరోజు సరిపోలేదు మాకు. టు బి ఆనెస్ట్ చెప్పాలంటే మాకు సరిపోలేదు ఒకరోజు. ఇంకా తిరగాలనుకున్నవి చాలా ఉన్నాయి అక్కడ చూడడానికి, కానీ మాకేమో అసలు సరిపోలేదు 1 day. నెక్స్ట్ మళ్ళీ అనుకుంటున్నాం నెక్స్ట్ ఫాల్లో అట్లా ప్లాన్ చేద్దామని. బట్ ఈ సమ్మర్లో కుదిరితే మళ్ళీ నేను ఒకరోజు ఎక్కడన్నా కుదిరితే ఒకరోజు స్క్వీజ్ చేసుకుని మళ్ళీ వస్తాను. సన్సెట్స్ మాత్రం నాకు చాలా నచ్చుతుంది ఇక్కడ. సన్సెట్ చూడండి మళ్ళీ. అది కైండ్ ఆఫ్ చూడడానికి రాజమండ్రి బ్రిడ్జ్ గుర్తొస్తుంది అది చూస్తుంటే. యా, ప్లేస్ అయితే బాగుంది. అండ్ బడ్జెట్ కూడా మాకు అంత ఎక్స్పెన్సివ్ ఏం అవ్వలేదు. మ్యాక్స్ అన్ని ఖర్చులు చూసుకుని ఇట్స్ క్లోజ్ టు 300. సరే పోనీ రఫ్గా అన్నీ వేసుకున్నప్పుడు అన్నీ చూసుకున్నా కూడా క్లోజ్ టు 300, 150 ఈచ్. సర్లే ఒకరోజు. నేను యాక్చువల్గా నిన్న వెళ్ళిన ప్లేస్ కూడా బాగుంది, వైల్డ్ లైఫ్ సఫారీ అండ్ జెర్సీ అట్ సైడ్. అది కంప్లీట్ కంట్రీ సైడ్ వైబ్, కంప్లీట్ విలేజెస్లోకి అట్లా వెళ్ళి అది కూడా బాగుంది వైబ్. కానీ నిన్న కెమెరా హ్యాండ్ ఇచ్చింది, నేను రాంగ్ మెమరీ కార్డ్ పెట్టి తీసుకెళ్ళా, లైక్ రాంగ్ SD కార్డ్ పెట్టుకుని తీసుకెళ్ళా. అది కంప్లీట్ హ్యాండ్ ఇచ్చింది. నేను మొత్తం ఫోన్లో రికార్డ్ చేశాను కాబట్టి అదంతా బాగుండకపోవచ్చు వీడియోస్. ఈరోజు కంప్లీట్ మొత్తం అన్ని క్యామ్లోనే చేస్తున్నాను. 2.4 miles స్ట్రైట్, 2.4 miles తర్వాత రైట్. యా, లైక్ మా ఇంటి దగ్గర నుంచి నాన్ స్టాప్ వస్తే ఇట్స్ ఓన్లీ 3 hours.
3 అవర్స్లో వచ్చేయచ్చు. పోనీ మా ఇప్పుడు ఆల్రెడీ ట్రాఫిక్ అవర్సే కాబట్టి ఇప్పుడు కూడా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఇట్స్ ఓన్లీ 3 అవర్స్. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే 2.5 అవర్స్లో కూడా రావచ్చు, బ్రేక్స్ ఏం లేకుండా టోల్స్ పెట్టుకుని కంప్లీట్ హైవే పైన వస్తే. సో అంత దూరం ఏం కాదు టెక్నికల్గా చెప్పాలంటే, కానీ ఒకరోజు సరిపోలేదు అంత ఎర్లీగా వచ్చినా కూడా. మేము మేబీ ఇంకా ఎర్లీగా వచ్చి ఉంటే మేబీ ఏమన్నా కుదిరేదేమో మాకు, ఐ డోంట్ నో. మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ 12:30 1 వరకు అయింది. యా, మేము డైరెక్ట్ రాకుండా వేరే వేరే అన్నీ తిరుక్కుంటూ వచ్చాం కాబట్టి అట్లా వచ్చినా మేము 11కి అట్లా రీచ్ అయ్యేవాళ్ళం. మేము 11 or 10:30కి రీచ్ అయ్యేవాళ్ళం. ఇంకో 2 అవర్స్ ఎక్కువ టైం ఉండేది. కానీ అండ్ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఈ వేడికి ఆ 2 అవర్స్ కూడా తిరుగుంటే ఇంకా ఎర్లీగానే స్టార్ట్ అయిపోతుంది ఇంటికి. యా, టెంపరేచర్ చాలా వేడిగా ఉంది, హీట్ వేవ్. అండ్ ఇప్పుడు ఏంటంటే గూగుల్ మ్యాప్స్లో థండర్ స్ట్రోమ్ వార్నింగ్స్ వస్తున్నాయి. మేము వెళ్ళే రూట్ మేబీ స్లో అవ్వచ్చు, థండర్ స్ట్రోమ్ ఉందని. రూట్స్ మేబీ ఎఫెక్టెడ్ అంట, చూడాలి ఏమవుతుందో. థండర్ స్ట్రోమ్ చూసినాం యాక్చువల్లీ, లైక్ నెక్స్ట్ వీక్ ఇప్పుడు కమింగ్ డేస్లో థండర్ స్ట్రోమ్ ఉంది. సో చూడాలి, నైట్ మేము వెళ్ళే వరకు ఆ పడకుండా ఉంటే చాలు. సగం దూరం వచ్చాం, ఇంకా ఇంటికి 1 hour 1.5 hour ఉన్నట్టుంది. 1 hour 20 minutes ఎంత ఉంది, 80 miles ఎంతో. సో గ్యాస్ స్టేషన్ అండ్ ఫుడ్ బ్రేక్ కోసం ఆగాం. జస్ట్ కొంచెం కాళ్ళు అన్నీ స్ట్రెచ్ చేసుకుని తినే స్టార్ట్ అవుదాం. బాగుంది ప్లేస్ ఇది, కొంచెం బాగుంది ఇన్ ది సెన్స్ లైక్ పెద్దగా స్పేషియస్గా ఉంది. ఇది సంతోష్ అన్న కార్. అన్న వాళ్ళు కూడా వేరే ట్రిప్కి వెళ్ళారు కంటకి, వాళ్ళు టెస్లాలో వెళ్ళారు. ఈ కారు మాకు ఇచ్చారు వెళ్ళమని. సో ఇది ఈరోజు మేము వాడుతున్నాం. సో నేను విల్సన్ అన్న 2 స్పైసీ చికెన్ క్రిస్పీ చికెన్ బర్గర్స్ 2, అండ్ నేనేమో స్ట్రాబెర్రీ వాటర్ మిలన్, అమ్మేమో కోక్ తీసుకున్నాం. నా కళ్ళు చూస్తే మీకు అర్థమవుతుంది, లైక్ ఇది ఫుల్ బ్లాస్ట్. మొత్తం బాడీ కెఫెన్ మీద ఉంది, అందుకే కాఫీ తాగకూడదని లైట్ డ్రింక్స్ ట్రై చేస్తున్నాం. ఐస్ కాలం ఎందుకు అవుతుంది అంటే సరిగ్గా పడుకోకుండా ఎక్కువ కెఫెన్ కన్జ్యూమ్ చేస్తే ఐస్ స్ట్రెస్గా ఫీల్ అయ్యి లోపల ఉన్న నర్వ్స్ ఏవో డ్యామేజ్ అవుతాయి. అది మళ్ళీ కొంచెం పడుకుని కొంచెం రెస్ట్ దొరికినప్పుడు సెట్ అవుతుంది. కాకపోతే దాని గురించి గూగుల్ చేయండి, తెలుస్తుంది మీకే. అది ప్రాపర్గా అవ్వకూడదు అంతే, ఐ మీన్ రెగ్యులర్గా అవ్వకూడదు. ప్రాపర్గా అవ్వకూడదు అంటే చూడు, రెగ్యులర్గా అవ్వకూడదు. రెగ్యులర్గా అయితే సైట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్రెడీ మన సగం వచ్చింది అనుకో, అది వేరే విషయం. ఇక్కడ ఒక బైక్ ఉంది, ఐ థింక్ ఇట్స్ యమహా R1 or R3 చూపిస్తా చూడండి. ఐ థింక్ ఇట్స్ యమహా R1. ఇట్స్ యమహా R1. కొంటే మనం కొందాం, బండే కొందాం. కారు కన్నా ఫస్ట్ బండి కొందాం. బండి కావాలి నాకు. కాకపోతే లైసెన్స్కి 300 అంట, అందుకే సగం ఆగుతున్నా. ఫస్ట్ లైసెన్స్ తీసుకుని బండి కొట్టడానికి డబ్బులు ఉన్నాయి కానీ లైసెన్స్ తీసుకోవాలంటే అది రావట్లేదు. 300 పెట్టి బండి లేదు కదా, లైసెన్స్ కూడా తీసుకోవాలి ఇప్పుడు అని. సో ఫస్ట్ లైసెన్స్ తీసుకుంటే బండి ఆటోమేటిక్గా వస్తుంది అన్నది అని నేను అనుకుంటున్నాను. లైసెన్స్కి 300 అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. కార్ లైసెన్స్ నాకు $60 $60 అయింది నాకు కార్ లైసెన్స్కి. అట్లాంటిది బైక్ లైసెన్స్కి 300 చిల్లరు, 300 చేంజ్ అవుతుంది. సో 300 చేంజ్ అన్న చూసిన 2 days క్లాసెస్కి వెళ్ళాలి. సో అందుకు ఆలోచిస్తున్నా, ఫస్ట్ లైసెన్స్ వస్తే ఆటోమేటిక్గా బైక్ కొంటా ఫస్ట్. ఇప్పుడు టైం 12 అయింది, ఎగ్జాక్ట్ 12:15 అనుకోవచ్చు. అండ్ వీఆర్ ఫైనలీ బ్యాక్ ఇన్ న్యూయార్క్. In half a mile, use the left lane to take exit 16 for Cross Island Parkway south toward eastern LI. న్యూయార్క్ వచ్చాం. ఇంటికి ఒక ఎంత 10 minutes అన్న,
10 minutes ఇంటికి వెళ్తాను. అన్నా, హౌస్ ద డ్రైవ్? డ్రైవ్ ఏముంది, బాగానే ఉంది. వస్తున్నప్పుడు చాలా ఫాస్ట్గానే వచ్చాం కదా, బ్రేక్స్ అన్ని కలుపుకుని కూడా. వస్తున్నప్పుడు మొత్తం ఫుల్ ఎక్స్ప్రెస్ వేలో పెట్టుకున్నాం. జస్ట్ ఒక టూ బ్రేక్స్, ఒక బ్రేక్, ఒక బ్రేక్ తీసుకున్నట్టు మధ్యలో. ఫాస్ట్గా వచ్చాం. ఫైనలీ హోమ్. యానా వెళ్తున్నాం మరి. ఓకే 12:27 12:27కి వచ్చాం. నైస్. ఎన్ని గంటలకు బయలుదేరినాం? 7:30. 7:30 కాదు, 10 to 8. 10 to 8కి 8కో బయలుదేరా. ఓకే మరి, సీ యూ, బాయ్ అన్న, బాయ్. నైస్. ఫోన్ మర్చిపోయాను. బాయ్ బాయ్. సో మ్యాటర్ ఏంటంటే, రేపు మార్నింగ్ మళ్ళీ 5:30కి అలా స్టార్ట్ అవ్వాలి. నేను 5:30కి స్టార్ట్ అవ్వాలంటే ఇప్పుడు పడుకున్నానంటే అస్సలు లేవను. సో ఏదో ఒకటి చూస్తా, టైంపాస్ చేసి రేపు ఆఫ్టర్నూన్ డైరెక్ట్ 2కి దాసన్నాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ పడుకుంటా. ఇంకా రేపు ఈవినింగ్ అక్కడ ఫైర్ వర్క్స్ అవి ఉన్నాయి, July 4th. సో డైరెక్ట్ ఇంకా ఆడ పడుకుంటా. ఫుల్ టైర్డ్ బట్ పడుకోను. ఓకే, హోప్ ఈ వీడియో బాగానే వస్తుంది అనుకుంటున్నాను. వీడియో అందరికీ బాగానే నచ్చుద్ది అనుకుంటున్నాను. ఓకే, బాయ్.